నేను వాడపల్లి వెళ్తున్నానని ఇంతకుముందు కొన్ని వీడియోస్లో అయితే పెట్టాను కదా. అయితే ఏంటి అంటే మేము ఆదివారం రోజున టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము. ఇంకొక శనివారం వెళ్తే నాకు 7 వారాలు అయితే కంప్లీట్ అయిపోతాయి. అందుకని ఏంటంటే మేము ఆదివారం అష్టోత్తర పూజ అనేది ఉంటుందంట. 7 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అష్టోత్తర పూజ చేసుకుంటేనే మనకి ఈ పూజ అనేది పూర్తయినట్లయితే చెప్పారు. అందుకని ఏంటంటే ఆదివారం రోజున టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము. టికెట్లు బుక్ చేసుకుంటే ఏంటి అంటే మేము చింతరుపు కూడా వెళ్ళాలని అయితే అనుకున్నాము. అందుకని ఏంటి అంటే శనివారం రోజున అయితే బయలుదేరిపోయాం మేము. శనివారం సాయంత్రం కూడా మనకి అక్కడ ప్రదక్షిణలు అయితే చేసుకోవచ్చు కదా. అందుకని ఏంటంటే శనివారం పొద్దున్నే బయలుదేరి అయితే వెళ్ళిపోయాం మేము. శనివారం ఏంటి అంటే ఫస్ట్ చింతరుపుతి అయితే వెళ్ళిపోయాము. చింతరుపుతులు అయితే శనివారం అసలే సెలవులు కదా, ఫుల్గా అయితే ఉన్నారు. ఆల్రెడీ ఈ చింతరుపుతి గురించి నేను ఇంకా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. అందుకనే పెద్దగా ఎక్కువ అయితే ఇక్కడ ఏం చూపించలేదు. ఇదిగోండి మేమైతే ఇక్కడ చింతరుపుతిలో దర్శనం అది చేసేసుకున్న తర్వాత భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము. భోజనాల్లో ఏంటి అంటే ఇంతకుముందు టేబుల్స్ మీద అయితే పెట్టేవాళ్ళు, ఇప్పుడైతే తీస్తారు జనం ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా. ఇంకా అక్కడ భోజనం చేసి అయితే మేము బయలుదేరి అయితే వస్తాము. ఎక్కడ అని చూస్తున్నారు కదా, రోజ్ మిల్క్ రాజమండ్రి రోజ్ మిల్క్ అంటే చాలా ఫేమస్ కదా. మాకు అటు వాడపల్లి వెళ్ళే దారిలోనే ఈ రోజ్ మిల్క్ రాజమండ్రి అయితే తగులుతుంది కదా. ఇంకా అక్కడైతే ఆగి రోజ్ మిల్క్ అయితే తాగాము. ఎందుకంటే రోజ్ మిల్క్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కూడా. మేము ఏంటంటే ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల క్రితం ఏంటంటే ఒక 3 సంవత్సరాలు అయితే ఈ రాజమండ్రిలో అయితే ఉన్నాము. అప్పుడైతే తాగాను నేను. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఇప్పుడే తాగడం అయితే చాలా బాగుంటుంది. అప్పుడు ఏంటంటే నేను తాగిన టైంలో 30 రూపాయలు అయితే ఉండేది. ఇప్పుడు 70 రూపాయలు 80 రూపాయలు అయితే తీసుకున్నారంట. ఇంకా రాజమండ్రి అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే అక్కడ గోదావరి, పెద్ద శివలింగం కూడా ఉంటుంది. ఇంకేంటి అంటే ఇస్కాన్ టెంపుల్, ఇలాగ ఈ రోజ్ మిల్క్, ఇలాగ రాజమండ్రి అంటే అంత ఫేమస్, చాలా బాగుంటుంది. చాలామందికి కూడా ఇష్టం కూడా రాజమండ్రి అంటే. నాకు కూడా నేను ఎన్నో ఊర్లు అయితే తిరిగాను, కానీ నాకు ఇష్టమైన ఊరు వచ్చేసరికి ఈ రాజమండ్రి. అంత ఇష్టం నాకు ఈ రాజమండ్రి అంటే. చాలా బాగుంటుంది కూడా, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. అటు సైడ్ కూడా మనకి మొత్తం పచ్చదనంగా మంచిగా పచ్చని పొలాలతోటి మంచిగా గోదావరి నీళ్ళతోటి చక్కగా ఎప్పుడూ కలకల్లాడుతూ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ ఏంటంటే పెద్ద శివలింగం అయితే ఉంటుంది చూసారు కదా. అయితే ఏంటంటే కార్తీక మాసం టైంలో, పుష్కరాల టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అంత జనం అయితే వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇంకా పుష్కరాల టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది. మేము పుష్కరాల టైంలోనే అప్పుడు అయితే అక్కడ ఉన్నాము. 12 సంవత్సరాలకు ఒకసారి అనేది ఈ పుష్కరాలు అనేది జరుగుతాయి కదా. ఇంకోటి ఏంటంటే ఇస్కాన్ టెంపుల్, రోజ్ మిల్క్ అయిపోయింది, అక్కడ గోదావరి పెద్ద శివలింగం అయితే అయిపోయింది కదా. ఇదిగోండి ఇంకా ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా ఫేమస్ రాజమండ్రికి. ఇదిగోండి ఇస్కాన్ టెంపుల్ చక్కగా మొత్తం లైట్ బ్లూ కలర్లో అయితే పెయింటింగ్ వేస్తారు. ఈ పక్కనే ఇంకో గుడి కూడా కట్టారంట. నాకైతే అమ్మవారి గుడి అయితే అని చెప్పారు, మేమైతే వెళ్ళలేదు. తర్వాత ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళే దారిలో ఏంటంటే మనకి ఇక్కడ కాటన్ ద్వారా బ్రిడ్జ్ కట్టారు కదా, అది కూడా చాలా ఫేమస్ అక్కడ. తర్వాత ఏంటంటే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది కదా, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత టీ టైం అయితే అయిపోయింది. అంటే ఏంటంటే మేము మార్నింగ్ నుంచి అక్కడ చింతరుపుతిలో దర్శనం చేసుకొని అన్ని రాజమండ్రి చూసుకొని అలా వెళ్తూ దారిలో ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి 5 అలా అయ్యింది. అంటే ఈ టీ దగ్గరకు వచ్చేసరికి ఇంకా టీ అయితే తాగేసాము. టీ టైం అయితే ఇంకా టీ తాగాల్సింది ఎవరికైనా సరే. టీ తాగేసిన తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్తూ ఉంటే ఏంటంటే మళ్ళీ ఇంకా పూతరేకులు, ఇంక ఈ పూతరేకుల గురించి చెప్పక్కర్లేదు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే షాపులు ఉంటానే ఉన్నాయి. సాయంత్రం అయితే అయిపోయింది, 5 అలా అయిపోయింది. ఇంక ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా వాడపల్లికి. ఇంకా మనకి వెళ్ళే దారిలో ఏంటంటే కార్ పార్కింగ్ ఇటు సైడ్ ఏంటంటే కనకాంబరాల తోటలు చూసారు, చాలా ఉన్నాయి. కనకాంబరాల తోటలని, బంతిపూల తోటలు, అలాగే మల్లెపూల తోటలని. ఇంకా ఇవి చూసిన తర్వాత మనం ఇంకా ఆగుతామా, ఒకసారి వెళ్ళి కొంచెమైనా వీడియో తీసుకోవాల్సిందే, ఫోటోలు దిగాల్సింది. ఎవరికి ఇష్టం ఉండదు ఇలాగ పూల తోటలు అంటే. ఇంకా నేనైతే అక్కడ కార్ పార్కింగ్ దగ్గరేనండి. నేను ఇంతకుముందు 6 వారాలు అయితే వచ్చాను, కానీ ఇవైతే చూడలేదు నేను. ఎందుకంటే నేను అటు సైడ్ నుంచి వచ్చాను, బస్సు అయితే అటు సైడ్ ఆగింది. అయితే ఇటు కార్ పార్కింగ్ వచ్చేసరికి ఇటువైపున ఉంది.
అందుకనే నాకు ఈ తోటలన్నీ అయితే కనిపించాయి. చక్కగా గోదావరి పక్కన కొన్ని అరటి చెట్లని ఇలా కొన్ని చెట్లు, తర్వాత ఈ పక్కనే ఇలాగ కనకాంబరం తోటలని మల్లెపూ తోటలని అయితే ఉన్నాయి. చూడ్డానికి భలేగా అనిపించింది. అందుకని ఏంటంటే ఈ పక్కనే కాదు ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి కదా, ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఇంకా కనకాంబరం తోటలు అయితే ఉన్నాయి. అలాగా బారుగా గట్టులాగా కనిపిస్తుంది కదా, అటు సైడ్ అయితే కార్ పార్కింగ్ అయితే ఉంది. చాలామంది కూడా అటు సైడ్ అయితే కార్ పార్కింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా అలా కార్ పార్కింగ్ చేసుకొని ఇలాగ చాలామంది ఇలా తోటలు కూడా చూసుకుంటూ వెళ్తున్నారు. చాలా బాగుందండి. ఇటు సైడ్ కూడా అన్నీ చేదండి. గోదావరి పక్కన ఏంటంటే ఇలాగ అన్నీ పూల మొక్కలు అన్నీ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేసి మళ్ళీ మేము కాళ్ళు చేతులు అయితే కడిగేసుకొని మళ్ళీ ప్రదక్షిణాలు అయితే చేసేసాము. ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ దర్శనం కూడా చేసుకున్నాము. పక్కనే శివాలయం కూడా ఉంది కదా, ఇంకా శివాలయం కూడా దర్శనం అయితే చేసుకున్నాము. అలాగే ఏంటి అంటే నాకు ఇక్కడతో 7 వారాలు అనేది కంప్లీట్ అయిపోయాయి. దూరం కదా, ఎందుకని మేము ఇలాగ శనివారం రోజు అయితే వచ్చిన తర్వాత తెల్లారి ఆదివారం అయితే బుక్ చేసుకున్నాం టికెట్లు. మొత్తం 2 టికెట్లు అంటే ఏంటి అంటే పెద్దవాళ్ళకి 1 టికెట్, పిల్లలకి 1 టికెట్, అలా 2 అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని పులిహోర అయితే పెట్టారు. పులిహోర అలాగే భోజనం కూడా పెట్టేశారు. భోజనం అది చేసేసి మళ్ళీ పైకి అయితే వచ్చాము. ఈ పక్కన ఏంటంటే ఇలాగ మాలాగా చాలామంది వస్తారు కదా, అంటే తెల్లవారే రావాలి అంటే అందరికి కుదరదు కదా, అందుకని ఏంటంటే ఇక్కడ పడుకోవడానికి కూడా ఉన్నాయి సత్రాల్లాగా, అలాగా హాల్స్ ఉన్నాయి. ఏంటంటే ఇంక ఇలాగ వచ్చి హాల్లో అయితే పడుకున్నాము. ఫ్యాన్లు ఉన్నాయి, దోమలు అయితే ఏమీ లేవు. అంటే ఏంటంటే పొద్దున్నే 7 గంటలకు ఒకసారి, 8 గంటలకి అలాగే 9 గంటలకు అయితే చేస్తారంట. మేము 7 గంటలకు బుక్ చేసుకున్నాం కదా, అందుకని ఏంటంటే మేము అలాగ ఒక రోజు ముందైతే వచ్చేసాము. అలాగే ఏంటంటే మనకి మిగతా రోజుల్లో బుక్ చేసుకున్నా సరే, అలా 7 గంటలకు బుక్ చేసుకున్నా సరే, మనం దూరం నుంచి రావాల్సిన వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు 7 గంటలకల్లా అంటే రాలేరు కదా, అందుకని ఏంటంటే అలాగా ఒక రోజు ముందు వచ్చేసి అలా పడుకున్న అక్కడ సరిపోతుంది, పూజ చేయించుకోవచ్చు. ఇంకా తెల్లారిపోయింది కదా, చక్కగా గోదావరి దగ్గర సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు. మేము ఏంటంటే అక్కడ బాత్రూమ్స్ అవి ఉన్నాయి కానీ మేము అక్కడ చేయకుండా ఏంటంటే కొంచెం ఎదరకు నడుచుకుంటూ వస్తే ఏంటంటే ఇలాగ గోదావరిలో అయితే చాలామంది అయితే స్నానం చేస్తున్నారు. పొద్దున్న అలాగ గోదావరిలో స్నానం చేస్తే భలేగా ఫ్రెష్గా బాగుంటుంది కదా. చూసారు, బాగుంది. ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా భలేగా అనిపించింది. పొద్దున్నే 5:30, 6 ఆ టైంలో ఏంటంటే మేము ఇక్కడ గోదావరి దగ్గరకు వచ్చేసి అక్కడ చాలామంది తలనీలాలు ఇవ్వటానికి కూడా ఉంది. తలనీలాలు ఇచ్చిన తర్వాత అక్కడ గోదావరిలో అయితే స్నానాలు చేసేయచ్చు. ఇంకా అక్కడ గోదావరిలో స్నానం చేసేసి మళ్ళీ మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే పూజ కోసం కొన్ని అయితే తీసుకోమన్నారు పూలు. ఇలాగా పూజారి గారికి ఇవ్వడానికి ఏంటి అంటే కూరగాయలు ఇస్తారు కదా కొంతమంది, ఆ కూరగాయలు అవి కూడా తీసుకోమన్నారు. అవి కూడా తీసేసుకొని ఇంకా దిగండి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఫైనల్గా అయితే ఏంటంటే పూజ దగ్గరికి అయితే వచ్చేసాము. అలాగా ఫస్ట్ అయితే బ్యాచ్లుగా పంపిస్తానన్నారు. తర్వాత ఏంటంటే ఇంకా అలాగ అందరినీ కలిపేసి అయితే పంపించారు. చాలామంది ఉన్నారు కదా, ఇంకా అందరినీ ఇక్కడ కూర్చోబెట్టేసేసి ఏంటంటే మేము తీసుకొచ్చిన అన్నీ అయితే తీసుకున్నారు. ఒక్కొక్కటిగా అయితే తీసుకొని ఇక్కడైతే పూజ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ పూజ అది చేసేసిన తర్వాత మళ్ళీ మేము అక్కడ గోమాతల చుట్టూ తిరగమని అనేది చెప్పారు. 3 ప్రదక్షిణాలు చేయమని చెప్పారు. ఇంకా అక్కడ చేసిన తర్వాత మనకేంటంటే 200 లైన్ ఉంటుంది కదా, అందరినీ కూడా మాకు 200 లైన్లో అయితే పంపించేశారు. మామూలుగా ఉచిత దర్శనం ఉంటుంది, అలాగే 200, 1000 రూపాయల టికెట్లు అట్లా ఉంటాయి కదా, ఆ లైన్లో అయితే మమ్మల్ని అయితే వెళ్ళమన్నారు. ఇదిగోండి మెయిన్ గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడిలో మెయిన్ ధ్వజస్తంభం కదా, ఇక్కడైతే అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఇంకా అందరూ కూడా దర్శనం లైన్లోకి అయితే వెళ్తున్నారు. మేము కూడా ఇక్కడ చూసుకొని ఇంకా దర్శనం లైన్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇది గుడి బయట పక్కన, ఇంకా పొద్దున్నే కదా ఇప్పుడైతే జనాలు అయితే వస్తున్నారు. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఇటుక పూజ అనేది ఉందండి. చాలామంది కూడా ఇంటి గురించి ఎక్కువగా పూజలు అయితే చేసుకుంటారు.
ఇక్కడ మేము ఇటుకలు అయితే ఇవన్నీ తీసుకుంటున్నాము. ఆ సెట్ వచ్చేసరికి 200 అయితే తీసుకున్నారు. తర్వాత దీపాలు అవి వెలిగించడానికి అవి అయితే ఒక 100 రూపాయలు అయితే తీసుకున్నారు. ఫైనల్గా 300 అయితే తీసుకున్నారు. ఇంకా టికెట్ తీసేసుకొని మేము ఇటుకలు అయితే తీసేసుకున్నాము. ఇటుకలు తీసేసుకొని నేను ఇక్కడైతే ఫుల్ ధ్యానంలో అయితే పూజ అయితే చేసేస్తున్నాను. నేను ఫోటోలు తీసేది కూడా పట్టించుకోవట్లేదు. అది చూడు అని అంటున్నారు. అదిగండి సొంత ఇంటి కళ కోసం ఏంటి అంటే అక్కడ ఇటుకలు అది తీసుకొని పూజ అయితే చేసుకుంటున్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది కదా, అందుకని ఏంటి అంటే అలాగ నమ్మకంతో అయితే ఫస్ట్ మనం నమ్మకం ఉండాలి. నమ్మకంతో చేసుకుంటే ఏదైనా కన్ఫామ్గా నెరవేరుతుంది. నేనేంటి అంటే ఇక్కడ ఇట్లా తీసుకొని పూజ అయితే చేసుకున్నాను. భలే హ్యాపీ అనిపించింది. ఇంతకుముందు కూడా నేను 6 వారాలు వచ్చాను కదా, అప్పుడు ఒకసారి అయితే చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ వారం కదా, అందుకని లాస్ట్ వారం కూడా పూజ అనేది చేసుకున్నాను. ఇదిగోండి మనకి శనివారం అనేది ఎందుకు అనేది వస్తుందో, వెంకటేశ్వర స్వామి శనివారం అని. అలాగా శనివారానికి సంబంధించింది కూడా అక్కడ ఫోటో అయితే పెట్టారు కదా. ఇంకా మేము అక్కడంతా చూసుకొని మళ్ళీ బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము. బయలుదేరి వెళ్ళేదారులు ఏంటి అంటే పూతరేకులు అయితే తీసుకున్నాము. మేము ఇంకా అక్కడ వాడపల్లిలో అయితే టిఫిన్ ఏం చేయలేదు. టిఫిన్ చేయకుండా ఏంటి అంటే ఇంకా వచ్చేదారిలో టిఫిన్ అయితే చేసాము. 9 అలా అయ్యింది. టిఫిన్ చేసేసరికి 9:30 అట్లా అయ్యింది. ఇంకా అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరి వెళ్తూ ఉన్నాము. పొద్దున్నే కదా, చాలా బాగుంది వాతావరణం, చల్లగా చక్కగా బాగుంది చూడడానికి. మళ్ళీ పూతరేకులు అయితే వచ్చేసాము. ఒక ప్యాకెట్ అయితే తీసుకొని ఇంకా వెళ్తూ ఉంటే ఇదిగోండి ఇక్కడైతే దారిలో ఆగి టిఫిన్ చేసి వెళ్తున్నాము. టిఫిన్ చేసిన తర్వాత ఏంటి అంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత భోజనాలు అయితే పెడుతున్నారు, అమ్మవారి భోజనాలు. ఇంక ఇక్కడ అమ్మవారి భోజనాలు చేసేసిన తర్వాత బయలుదేరి అయితే వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.